జీవితమంతా వేగం. వినోదం వేగం. సంసారం వేగం. వేగం వేగం అంతా వేగం. ధరలు పెరగటం వేగం, బుర్రలు తిరగటం వేగం, పార్టీలు మారటం వేగం, ప్రభుత్వాలు మారటం వేగం, మనుష్యులు మారిపోవటమే వేగం. సోదరులారా, ఇప్పుడు నేను చెబుతున్నది అంతా గ్యాస్ కాదు, ఎలక్షనలిస్ట్ అంటూ ఏమాత్రమూ కాదు. ఈ జీజీ బోస్ ఏది చెప్పినా 100కి 100 పాళ్ళు సత్యం. బయట ప్రపంచం అంత వేగంగా మారిపోతూ ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? బతికినంత కాలం బండ చాకరీ చేస్తున్నాం. ఎదుగు బొదుగు లేకుండా బావిలో కప్పల్లాగా బతుకుతున్నాం. అయితే ఏం చేయమంటావు? అలా అడుగు చెబుతాను. పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా పనికిరాని ఈ పల్లెటూళ్ళను వదిలిపెట్టి పట్టణాలకు అంటే సిటీలకు వెళ్దాం. అక్కడ లక్షలు సంపాదించడానికి 1,00,000 ఉపాయాలు. కనుక నడుం కట్టండి, ముందుకు పదండి. నాతో వచ్చేవాళ్ళెవరో చేతులెత్తండి. ఊసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. రెండా పోదానండా? ఎవరు రారా? నత్తల్లాగా బతకదలుచుకున్న వాళ్ళు నాతో ఎందుకు వస్తారు? నేనే పోతాను. రే గంగాధరంగడు నిజంగానే పోతున్నాడే. ఆ పోతే పోనీ ఆడికే తెలిసి వస్తుంది. బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే నిన్నటి రాజుల్లాగా రోజు రోజు వెలగాలనుకుంటే బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే నిన్నటి రాజుల్లాగా రోజు రోజు వెలగాలనుకుంటే పల్లెలు బదలాలి, ఈ పల్లెలు బదలాలి, పట్నం వెదకాలి, ఒక పట్నం వెదకాలి. బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే అద్భుతమైనది బస్తీ, అక్కడ అవకాశాలే జాస్తి. అది చెప్పడానికే నేవస్తి, ఇంకా ఎందుకు నీకు సుస్తి? అందుకే అబ్బాయిలు నా మాట విని స్వీటుగా హాటుగా ఘాటుగా బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే తెలిసిన చోటే మోసం చెయ్యి, నమ్మిన చోటే నాశం చెయ్యి. ఒక్కొక్క నాడొక వేషం వెయ్యి, వెనక వెనకనే గోతులు తీ. అందుకే అబ్బాయిలు నా మాట విని జోరుగా హుషారుగా షూరుగా బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే తెలివి చదువు ఎందుకు వేస్ట్, తెలుసు నలుగురు అనుకుంటే అదే బెస్ట్. ముక్కుకు సూటిగా వెళ్ళకు బ్రదరా, గోడ తగులురా, కుక్కు పగులురా. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు కూడా నా మాట విని మెత్తగా పచ్చగా వెచ్చగా బాబుల్లాగా బాగా బాగా బతకాలనుకుంటే నిన్నటి రాజుల్లాగా రోజు రోజు వెలగాలనుకుంటే
పల్లెలు వదలాలి, ఈ పల్లెలు వదలాలి. పట్నం వెదకాలి, ఒక పట్నం వెదకాలి, పట్నం వెదకాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెళ్లిపట్టి సార్, మన కంపెనీ డైరెక్టర్ల మీటింగ్ ఎన్ని గంటలకి? 11 గంటలకు ఏర్పాటు చేశానండి. ఈలోగా మన బెంగళూరు బ్రాంచ్ వారు 10 గంటలకు ఆఫీస్కి వస్తున్నారండి. అలాగా? ఎందుకు ఎటు అక్కడికి వెళ్తున్నాగా? తయారు. చిన్నబాబు ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఏదో రాసుకుంటున్నారండి. ఏమిటి, అబ్బాయి ఆఫీస్ రూమ్ లో రాసుకుంటున్నాడా? బాబు, ఏమిటి బాబు, ఏమిటిది? చూడు బాబు, ఇవి చాలా ముఖ్యమైన అకౌంట్ బుక్స్. ఎక్కడ పెడితే అక్కడ పిచ్చి గీతలు బొమ్మలో గీయకూడదు. అంతా నాశనం చేశాం. ఎలా బాబు నీతో వేగటం ఎలా? పర్వాలేదు రండి సార్, అది ఇవాళ రాసిన పద్దే ఒక్క క్షణంలో తిరిగి రాసిస్తాం. మీరు విసుక్కోకండి. విసుక్కోక ఏం చేయమంటావు పుణ్యకోటి? వయస్సు 22 నిండినా మనస్సు మాత్రం ఏమీ పెరగలేదు. ఇంకా పసిపిల్లాళ్ళగానే ప్రవర్తిస్తున్నాడు. దిగులు పడకండి సార్, మీరు మాత్రం ఏం చేస్తారు? ఎందరో డాక్టర్లకు చూపించారు. సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయేంటి? ఏం సర్దుకుంటాయో? ఎక్కడికి? ఆఫీస్కా? నువ్వు అక్కడికి రాకూడదు బాబు. మాటి మాటికి అలా మారాన్ చేయకూడదు. తప్పు. నేను చూస్తున్నా చూస్తానే, అబ్బాయిని చూసుకో. అదండి. రండి బాబు, అలా కూర్చోండి, మీకు మంచి వాల్టిని పట్టుకొస్తా. ఆనంద్ కనిపించలేదా? ఈ మాట చెప్పారు కదా టెలిఫోన్ చేసింది. మళ్ళీ నా రాయగల వెళ్ళండి. వెంటనే రైల్వే స్టేషన్, పార్కులు, బస్ స్టాప్లు అన్ని చోట్ల వెతకండి. పుణ్యకోటి, ఏం చేయటం? ఎందుకైనా మంచిది పోలీసుకు రిపోర్ట్ చేస్తే చేయాలి. హెచ్ఎం హాస్పిటల్ నుంచా? అవును సార్, ఎవరబ్బాయో తెలియలేదు. నీళ్లలో పడి స్పృహ తప్పిపోయితే ఇక్కడికి తీసుకొచ్చామండి. ఓహో, సరే. 12:43. భుజంగరావు గారి అబ్బాయి కనిపించడం లేదని మనకి రిపోర్ట్ ఇచ్చారు కదా? అవును సార్. బహుశా వాళ్ళ అబ్బాయి. భుజంగరావు గారి ఫోన్ నెంబర్ ఎంత? అదే సంగతి. అయితే ఆ కుర్రాడెవరో కూడా మీకు తెలియదన్నమాట? తెలీదండి. కూరగాయలు కొనుక్కొని మార్కెట్ నుంచి ఇంటి వైపు వెళ్తున్నాను, ఇది జరిగింది. నా కూరగాయల సంచి మర్చిపోయానే. రుక్కినమ్మ గారు, ఇదిగో ఈ మందు మర్చిపోకుండా మీ అవ్వగారికి ఇవ్వండి. రోజుకు 3 సార్లు, మొత్తం ఒకేసారి తాగారు. అన్ని రాళ్లే బియ్యం కలుపుతున్నారు. ఏంటమ్మా మంచి ఇసుకలో ఉన్నావు? ఏముంది బియ్యంలో రాళ్ళు. సరే కాని రమక్క,
నువ్వు అడిగిన పొట్లకాయల ధరలు మండిపోతున్నాయేమో, అందుకని బీరకాయలు కొనుక్కొచ్చాను. ఏమోలేమో, మనం ఇలా ఆదా చేస్తుంటాం, తాత ఏమో ధర్మసత్రం పెట్టుకుంటాం. తాతకు ఆ ధర్మబుద్ధి లేకపోతే నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళం రామక్క. వచ్చావా? నేను చెప్పిన బస్తాలు కూడా తీసుకొచ్చాను పిల్లలకి. నా నోరు ఊరుకోదు కానీ ఇదే లక్ష్మి నువ్వు చేసుకొచ్చిన ఆదాయం. నేనే తెమ్మన్నాను రామక్క మన కాలనీలు పిల్లలకి. మరి వాళ్ళకి చదువు వచ్చే వయసులోనే చదువు చెప్పించాలిగా. బాగుందయ్యా, నా నోరు ఊరుకోదు కానీ ఇప్పటికే ఒకరికి ఇద్దరం భారమై కూర్చున్నాం. ఇంకా ఊరంతా మొయ్యాలంటే నీ శక్తి ఎంత, నీ సంపాదన ఎంత? ఏదో ఉన్న దాంట్లోనే అందరం సర్దుకుంటాం. నాకు మాత్రం ఎవరున్నారు? రే రంగడు, సీత, కృష్ణ, రండి 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 రండి. ఇదిగో ఇదిగో ఎవరు? భుజంగరావు గారా? నమస్కారం భుజంగరావు గారు. నమస్కారం. నీ పేరేమిటమ్మా? ఈమె మా లక్ష్మి. ఎందుకు బాబు? ఈ అమ్మాయి మా ఆనందుని నీటి గండ నుంచి రక్షించి నాకు పుత్రభిక్ష పెట్టింది. అమ్మా, డాక్టర్ గారు నాకు అంతా చెప్పారు. నీకు కృతజ్ఞతలు చెప్పుకోదామని వచ్చాను. అంత మాట ఎందుకులేండి, ఏదో మీ అబ్బాయి గారు క్షేమంగా ఉన్నారు చాలు. వెంకన్న గారు, అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరో కాస్త పిలిపించండి. ఆ పిల్లకి ఎవరు లేరండి, తాతే సాకుతున్నాడు. ఆ ఇవ్వాలనుకున్నది ఏదో లక్ష్మికే ఇవ్వండి. రామక్క పర్వాలేదమ్మా, తప్పే ఉంది. వద్దు, క్షమించండి. మా లక్ష్మి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని ఆశిస్తుందే కానీ ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించదు. చాలా అభిమానం ఉంది. చదువు సంధ్యల్లో కూడా చాలా చురుకైంది. ఏమైతే ఏమి లాభం, ఉద్యోగమే దొరకపోయింది. అలాగా అయితే వెంకన్న గారు, లక్ష్మి మా ఇంటికి తీసుకెళ్తాం. మా ఇల్లు చూసుకుంటూ మాకు కూడా ఏదో తోడు నీడగా ఉంటుంది. ఏమంటారు? అలాగే బాబు, తమంతటి వారు అడుగుతుంటే కాదంటనా? నా నోరు ఊరుకోదు గాని అసలే మాట పడలేని పిల్ల కదా, దాన్ని నిలమంటావేంటే గొప్పోళ్ళింటికి. అమ్మా, మీరేమి సందేహించకండి. లక్ష్మికి ఏ కొరత లేకుండా నా బిడ్డలాగా చూసుకునే పూచి నాది. లక్ష్మి అంత పెద్దవారు రమ్మని పిలుస్తుంటే కాదనుకుంటాను. వెళ్ళి తల్లి, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను. సరే. అమ్మాయి గారు వచ్చిన వేళా విశేషం. అబ్బాయి గారిలో ఏదో తెలియని పర్వాలేదు, కూర్చోమ్మా. బాబు, ఆడపిల్లలను అలా పిలవకూడదు. ఆ ఫోటో తీసిన కొద్ది రోజులకే వాళ్ళమ్మ పోయిందమ్మా. ఆమె బ్రతుకుంటే వాడిని ఎలా చూసుకునేది? వాడు మా పెద్దబ్బాయి రమేష్, ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు.
నేను చెప్పింది రాసి చూపించాలని చెప్పానా? ఏది? ధర్మమే జయం. రాజరా బాగుంది. నీ నవ్వులు పువ్వుల్లా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి చురుకుదనం చూసామా? ఎవరో పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. అక్కడికి వెళ్తా ఉంటారా? నేను వస్తాను. నిరూపిలోండి. ఆనంద్ బాబు, ఎందుకా కన్నీళ్ళు? వాళ్ళ మాటలకేనా? జీవితంలో ముఖ్యమైంది ఒట్టి మాటలు కావు, మంచి మనసు కావాలి. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, కళ్ళుండి కూడా నిజాన్ని చూడని గుడ్డి వాళ్ళు ఎందరు లేరు. చెవులుండి కూడా ఎదుటి వారి బాధల్ని వినని చెవిటి వాళ్ళు ఎందరు లేరు. కనులు లేకపోయినా ఎందరు కవులు కాలేదు, వినలేకపోయినా ఎందరు విద్వాంసులు కాలేదు. మాట రానంత మాత్రాన బాధపడాలా? దేవుని సృష్టిలో ఏ లోపమూ లేదు. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు. మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు. వెదజల్లును చల్లదనాలు. మల్లిక మాటాడునా కురిపించును
ఇదే నట సార్వభౌమ శ్రీ 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 ఎస్వి రంగారావు గారి ఇల్లు. ఇదే నేటి తారామణి కుమారి వాణిశ్రీ ఇల్లు. ఇవ్వదండి చేత. అటు చూడండి, అదే నాటక సినిమా కళలను సమపాళ్లలో పోషిస్తున్న కళానిధి రక్త కన్నీర్ నాగభూషణ ఇల్లు. దౌర్భాగ్యుడా, చివరికి దొంగతనానికి కూడా దిగజారావా? దొంగతనం ఏమిటి? అది నీ డబ్బు, నేను నీ కొడుకుని. నువ్వు ఇవ్వలేదు, నేను ఎలాగో తీసుకున్నంతే. అంతేనా? కాదురా, కాదు, నువ్వు దొంగవి, దొంగవిరా. ఆ మాట అనవుతున్నా. ఆ మాటనికి ఇంకేమనమంటావురా? నా కడుపు చెడబుట్టావురా నీచుడు. అన్నా బాబు, దయచేసి నాన్నగారిని మాత్రం ఆలోచించి పెట్టండి. ముందు లోపలికి పదండి. నా కొడుకు నిన్ను దయదలుస్తానుకున్నావా? నిన్ను ఇప్పుడే పోలీసులకు అప్పగిస్తాను. అంత పరిశ్రమ చేయకండి. మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోండి. వృధాగా రచ్చ చేసుకోకండి. చిన్నవాళ్ళ ఇదే తెప్పించుకునే స్థితికి తీసుకొచ్చావు కదరా, స్థితికి తీసుకొచ్చావు కదా. ఇదంతా నా కర్మ. బాబు గారు, బాబు గారు, నాకేం పర్వాలేదు. నేను గుండె రాయి చేసుకున్నానమ్మా. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. రమేష్, నేను నీకు తండ్రిని రా, ముసలివాడిని. ఎందుకురా ఈ వయసులో నన్ను ఇలా ఏడిపిస్తావు? నిన్ను యాచిస్తున్నాను రా, ఇంకెప్పుడు ఇటువంటి నీచ పనులు చేయనని నాకు వాగ్దానం చేయి. అరే బాబు, నువ్వు చేతికి అందిందని ఇలా వెచ్చలవిడిగా దగ్ధం చేస్తూ ఉంటే కొండంత ఆస్తినా తరిగిపోతుందిరా. నేను పోయిన తర్వాత నీ భవిష్యత్తు ఏమిటో, నీ తమ్ముడు భవిష్యత్తు ఏమిటో ఒక్కసారైనా ఆలోచించావు? జీవితంలో నేర్చుకోవాల్సింది ఖర్చు పెట్టడమే కాదురా, సంపాదించడం కూడా. సంపాదించడమా? 3 తరాలకైనా తరగని ఆస్తిని భద్రంగా నువ్వే కూడబెట్టావుగా. ఏమిట్రా అది? అదే నాన్న, చిన్నప్పుడు నువ్వు పరమానించి తెచ్చిన నిధి వజ్రాలు. రమేష్, అవును నాన్న, కొందరివి కష్టపడే జాతకాలు, కొందరివి అనుభవించే జాతకాలు.
వజ్రాలు, నువ్వు బర్మా నుంచి తెచ్చిన నిధి, వజ్రాలు, నిధి, వజ్రాలు, నిధి, వజ్రాలు. ప్రమాదం ఏమీ లేదు కదా? ఏం పర్వాలేదు భుజంగరావు గారు, మీకు జబ్బేమీ లేదు. మనస్సుకే మంచి శాంతి చెక్కాలి. అంటే కొన్నాళ్ళ పాటు మీరు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. నేను అనుకుంటున్నది అదే. మహాబలిపురం వెళితే మహాబలిపురం, తిరుపతి, హార్స్ హిల్స్, బెంగళూరు, ఎక్కడికైనా సరే. డాక్టర్, ఇప్పటి పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళలేను. భుజంగరావు గారు, ఎన్నాళ్ళ నుంచో నేను మీ డాక్టర్ని కనుక స్వతంత్రించి చెప్తున్నాను. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఇప్పుడు మీకు ఈ గాలి, నీరు, వాతావరణం మారడం చాలా అవసరం. పుణ్యకోటి గారిని మీ వెంట తీసుకెళ్లి ఎక్కడైనా ఒక మాసం రోజులు ఉండలేను. అన్నీ సర్దుకుంటాయి. కావాల్సిన మందులు నేను రాసిస్తాను. సార్, పాలు చల్లారిపోతున్నాయి. ఏమిటి సార్ ఇది? ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చినా ఇంకా ఆలోచనలేనా? ఇలా మీరు ఇంటి విషయాలే ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి చిక్కుతుందా? ఆరోగ్యం బాగుపడుతుందా? పుణ్యకుట్టి, మనుషులు ఎంత దూరం అయితే మమతలు అంత దగ్గరవుతాయ్యా. ఇంటి దగ్గర గాడిది గుడ్డు దమ్మితే ఏమొస్తుందిరా? అదేమిట్రా కాక, మా నాన్నగారు 2000 ఇచ్చి కొన్నారా ఈ శిల్పం. కానీ మనం అమ్మేసరికి ఇది చాలా అల్పం. కనీసం 100 రూపాయలు కూడా రావు. అది మనం పెట్టుబడి 2000 ఉండాలిగా. 2000? ఇలాంటివి 10 చేరిస్తే 2000 అవుతాయి. 2000. జాగ్రత్తరా నాన్న, మళ్ళీ మీ నాన్నకి తెలిస్తే ఏం చేస్తానే చేస్తాను చూడరా. చూశారా, ఈ ఇచ్చి విడిచిపెట్టాను. ఇంట్లోవన్నీ ఒకటి తర్వాత ఒకటి టింగ్ టింగ్ అని కొట్టి చూసావా మన తడాక 2000 4000 చేశాం. బాబుగారు, ఏమిటి పని? నాన్నగారు ఊళ్ళో లేరని ఇంట్లో సామాన్లన్నీ అమ్మేస్తున్నారా? నోర్మయ్, ఎవరిచ్చారు నీకు ఈ పెత్తనం? ఈ ఇంటి యజమానివి నువ్వా నేనా? ఈ ఇంటి విషయాలు చూసుకునే బాధ్యత పెద్ద బాబు గారు నాకు ఇచ్చారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమిటి?
ఊరు పేరు లేని దానివి ఏదో కాస్త తలదాచుకోవడానికి చోటిస్తే నా మీదే అధికారం చలాయిస్తావు. నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని మాట్లాడు. క్షమించండి, నేను చెప్పవలసింది చెప్పాను. అవ్వకుంటే ఎలా చెప్పాము? లక్షలు లక్షలు ఆర్జించిన భుజంగరావు గారేమిటి, వారింటిని స్వాధీనపరచడానికి నేను ఈ రోజు ఇలా రావటం ఏమిటి? అమీనా గారు, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. మీ పని మీరు కానీ. ఆనంద్ బాబు, బాధపడకండి. ఏం చేస్తాం, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. పుణ్యకోటి గారు, పెద్దబ్బాయి గారు జాడేమైనా తెలిసిందా? లేదమ్మా, ఆనాడు ఇల్లు విడిచి వెళ్ళటమే, మళ్ళీ ఏ కబురు లేదు. కానీ చిన్నబ్బాయి గారిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అల్లారు ముద్దుగా పెరిగిన అబ్బాయికి ఇవాళ నిలువ నీడ లేకుండా పోతుంది. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అబ్బాయి గారిని దిక్కులేని వాడిగా విడిచిపెట్టి వెళ్ళాను. బాబు, ఈ శరీరం మీ ఉప్పు తిని పెరిగింది. మీకు ఒక దారి దొరికే వరకు మా ఇంట ఉందరు కానీ రండి బాబు. ఓ లక్ష్మి కాదులేండి బాబు, వారు చెప్పినట్టు చెయ్యండి. దేవుడు మీకు పుణ్యకోటి గారిని చూపించారు. వెళ్ళండి, వారింటికి వెళ్ళండి. నా మాట వినండి, నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానుగా. ఏమిటే ధర కనుక్కోమంటే కొనుక్కుంటువే? నాను ఇంకా నాను ఏమిటి, చిలు వదిలించావుగా. రండి బాబు, బంధువులే. ఓహో, ఆనందబాబు గారా? రండి బాబు రండి, కూర్చోండి. ఏమండి? కూర్చోండి. ఏమిటి? ఏమండి, మీకు ఆయన మతుందా? కుక్క కన్నా విశ్వాసం గలవారని అనిపించుకోవాలనా ఈ కుంపుడుగా వెంట పెట్టుకొచ్చారు? షిట్, ఓసి పిచ్చి, అంత పిచ్చుకోక్కను కాదే నేను. కుర్చీలా? మరి ఎలాగైనా వెతుకు పట్టండి. అది నేను చూస్తాననుకో, కానీ కుర్చీలో లప్ప ఇంకెవరికైనా దొరికితే వీడు వారసుడు. వీడిని మనం అడ్డం పెట్టుకున్నామంటే అంతవరకు వీడే మన స్థిరాస్తి. జాగ్రత్త. అలాగే బాబు గారు. అయ్యో కూర్చోండి, కూర్చో. మీ సొంతం, మీకేం కావాలన్నా అడుగు చేయించుకోండి. కొత్త ఏమీ లేదు ఇక్కడ మీకు. అదిగో ఆ గది మీదే. అలా చూస్తారే, రంకు తీసుకోండి. రండి. ఓ మీరా, జీజీ బోస్. మనం ఇక్కడ కూడా తమాషాగానే కలిసామే. ఆ తమాషాలో ఒక మజా ఉంది చూసారా? ఇటు నేను కూర్చుంటేనే అటు మీరు పైకి లేచేది. మీకు జ్ఞాపకం ఉందో లేదో, లంక బిందెల్లాగా మన రెండు కార్లు లంక వేసుకుని మనల్ని కలిపాయి. మనకేదో తెగరాని తగలాట ఉంది. అరే, నీకు శకనాల్లో మంచి నమ్మకం ఉంది. అరే బాయ్, లేవకు. మన ఇద్దరులో ఏ ఒకడు ముందు లేచినా రెండో వాడు పడిపోతాడు. అందువల్ల ఇద్దరం ఒకేసారి లేవాలి. రెడీ? ఓకే. 1 2 3. అలా క్యాంటీన్కి వెళ్తాం. మీ కారు ఎక్కడ? ఇంకా కారు ఎక్కడ? ఇప్పుడు కారు మన కాళ్లే. మరి మీ బంగ్లా కళ్ళ ఎలాగూ? ప్రస్తుతం మన బంగ్లా ఈ పార్కే. ఓ, అర్థమైంది అర్థమైంది. ఇంట్లో అలిగొచ్చారన్నమాట. నా గదికి వెళ్తానండి. ఏం బాయ్, ఏమిటా తీవ్ర పరిశోధన? కుర్చీల గురించేనా? కుర్చీలా? నీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? ఈ కాలం కుర్రాళ్ళంతా అంతే. ఒక్క నిమిషం నిలబడితే ఒక్క గంట కూర్చోవాలి. ముందు చెబుతా. గదిలో చోటు తక్కువ కావడంతో ఏర్పాటు చేయవలసి వచ్చింది. కూర్చోబాయ్. ఓహో, మీరన్నది ఈ కుర్చీల సంగతా? మీరు గాబరా పడ్డది ఈ కుర్చీని గురించి కాదుగా. నేను గాబరా పడ్డానా? పడ్డమైతే పడుతున్నారు. చూడుబాయ్, లోపలేదో గాఢమైన కలత లేకపోతే బయటికి అంత రూఢమైన ఉలికిపాటు రాదు. నా దగ్గర నువ్వేం దాచలేవు. నావి నీ గాబరా అంతా కుర్చీల గురించేనా? అందులో 100 రూపాయల నోట్లు దాచున్నాయా? మీ షెర్లాక్ హోమ్స్ ప్రశ్న అని తొందరగా డ్రెస్ కానీ హోటల్కి పోదాం. ఐఎమ్ రెడీ. అరే మారిందే బోస్, మీ తరహా చూసి చిత్తైపోతున్నాను. పోతే పోయావు గాని భాయ్,
ఆ కుర్చీలో ఏదైనా లవ్ లెటర్, ప్రేమ లేఖ దాచావా? అదేమైనా తారుమారైందా? దానికోసం ఈ పరిశోధన ప్రారంభించావా? బోస్, నీది నిజంగా ఎక్స్రే చూపు. ఆ ప్రేమ లేఖలు ఎవరికైనా చిక్కితే నా ప్రేయస్ పరువు పోతుంది. నీ పరువు పోదుగా. అబ్బా, వివరాలు తర్వాత చెప్తాను కానీ ముందు ఆ కుర్చీలు ఎలాగైనా పట్టాలి. కుర్చీలు రాయ్, నీ గుట్టు ఇట్టే పట్టిన వాడిని ఆకుపోతానా? పద. కమాన్. ఆనంద్ బాబు, కూర్చోండి బాబు. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు కులాసాగా ఉన్నారా? అన్నట్టు మీ అన్నగారు జాడేమైనా తెలిసిందా? కంట తడి పెట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. నేనున్నానుగా. ఎవత్తవేను బరితెగించావు? నదురు బెదురు లేకుండా నా ఇంటికి వచ్చి పరాయి మగ తరగరిస్తావు. ఆనంద్ బాబు, మీరు ఊరుకోండి. ఆయన నాకేం పరాయి వారు కాదులేండి. భుజంగరావు గారి కోరిక మీద వారికి చదువు చెప్తూ కొంతకాలం వారింట్లోనే ఉన్నాను. ఆ చనువు మీద పలకరించాను. ఓహోహో, నీవేనా తల్లి? ఇప్పుడు చెడ్డ రోజులు వచ్చాయని అయ్యగారిని పరామర్శించడానికి వచ్చేవా? లేదు మూలే చేసి నిర్వాహకం చాలు, మర్యాదగా బయటకు నాడు. నువ్వు చేసిన పని చూడు. బాబు గారు బాగున్నారే అని నీ కన్ను కుట్టిందా? ఏ నీళ్ళో త్రాగి ఏ గాలికో బ్రతికేదానివి బాబు గారిని కూడా అలా తయారు చేయమనా? ఆనంద్ బాబు, నాతో రాకూడదు. మీరు ఇక్కడే ఉండాలి. నా మాట వినండి. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. మీరు నాతో వస్తే నా మీద వస్తు. గుడ్ మార్నింగ్ మిస్టర్ మంగళం. ప్రఖ్యాతులు విని వచ్చాం. రండి సార్, రండి. మీకు ఏ రకం వాషింగ్ కావాలో చేస్తాం. చెప్పండి సార్, 3 రోజులు అర్జెంటా, 5 రోజులు అర్జెంటా, 10 రోజులు అర్జెంటా? 10 రోజులైన అర్జెంటేనా? మా వ్యాపారం అంతా అర్జెంట్ సార్. 6 నెలలు లేనే లేదు. అయితే నాకు 5 నిమిషాలు అర్జెంట్ కావాలి. 5 నిమిషాలు అర్జెంటా? మా కమిషనర్ లో ఉన్నారా? అదేమిటి సార్? అదేనయ్యా, మేమిచ్చిన గుట్టల్ని నువ్వు ఉతికిస్తే అది 3 రోజులు, 5 రోజులు వగైరా వగైరా అర్జెంటు. అలా కాకుండా నీ దగ్గర ఉన్న గుడ్డలు 10 నిమిషాల్లో సర్ది మాకిస్తే అది 5 నిమిషాలు అర్జెంటు. కుర్చీలు కుర్చీలు. అరే ఏమిటా గాబరా? కుర్చీలు కుర్చీలు. విద్యాప్రసాద్ తన స్కాలర్షిప్ విద్యార్థులకు ఇస్తున్నా. నీ ఆలోచన చాలా బాగుందమ్మా. విద్యానిధి ట్రస్ట్ వాళ్ళు పాఠశాలలకు ఏదో గ్రాంట్ ఇస్తున్నారు. ఆ ప్రయత్నం మీద నేను చూస్తా గానీ మీరు వెంటనే పాఠశాల ప్రారంభిస్తారు. రండి బాబు గారు. దేవుళ్ళు దయ్యాలు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రతి పనికి ప్రారంభోత్సవం అంటూ చేస్తూ ప్రతి ఘనుడు కొబ్బరికాయ కొడతాడు గనక మనము కొడతాం. తీసుకు మన కుర్చీల వేటకు నాంది. వనితాలోకం అనే పత్రికా కార్యాలయంలో ఉన్న మన కుర్చీ ఏ విఘ్నం లేకుండా మనకు దక్కుగాక. కొట్టు. ఏడు బాయ్, ఒకరిగా బయలుందే. మనం వెళ్లే పనికి కరెక్ట్ శకునంలే. పద. దిద్దుకోండి దిద్దుకోండి. వనితాలోకం పత్రికా ఆఫీసు. ఇక్కడ మగపురం ఉండదు. దిద్దుకున్నాం. తమరు చాకులాగున్నారు. తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దుమ్ము దులుపుతున్నాం. వారిని మేము కలుసుకుంటాం. ముఖ్యమంత్రి గారు ముందుగా రారు, కాస్త ఆలస్యంగా వస్తారు. కూర్చోండి. ఆడాళ్ళతో పని అంత తేలిక కాదనుకుంటా. సరే, ఇక్కడ మన కుర్చీ ఎక్కడ కనిపించదే? చూద్దాం కదా.
మరి ఈ గది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ రూమ్. అలాగా ముఖ్యమంత్రి గారి కోసం వచ్చాం గనక వారు వచ్చేదాకా మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇదిగోండి ఇదిగోండి కూర్చోరాదు, లేవండి. మీరేం బాధపడకండి, మాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. వీలేదంటుంటే లేవండి, వెళ్ళండి, వెళ్ళండి. పదైంది, అంతా వచ్చే వేళ అయింది. నంబర్ 1 గారు వస్తున్నారు. ముందుగా వచ్చింది గనక ముఖ్యవనిత కాదు. ఇదేమిటో ఫ్యాషన్, ఫ్యాషన్. సుప్రభాతం పిండి వంటలు గారు. ఓ డిజైన్లు గారు, సుప్రభాతం. ఏం ఫ్యాషనో ఏం ఫ్యాషనో. ఈ కాలానికి అదే ఫ్యాషన్, ఇంకొన్నాళ్ళు పోతే అది చెప్పలేం. ఓ క్రీడారంగం గారు, సుప్రభాతం. సుప్రభాతం. హో సుప్రభాతం. సుప్రభాతం. హాయ్ ముగ్గులు సుప్రభాతం. హాయ్ గారు సుప్రభాతం. సుప్రభాతం. హాయ్ సుప్రభాతం. 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 అబ్బబ్బా, నిన్న వదిలించుకున్నాననుకుంటే మళ్ళీ పేరుకున్నాయి ఈ ప్రశ్నలు. అయ్యో ఇవేమో వ్యాసాలు అనుకున్నా, ఇవి ప్రశ్నలే. ప్రశ్నలు జవాబులు ఇవ్వడం తప్ప పత్రికలకు వేరేం పనేం లేదనుకున్నట్టుంది. అందరూ మగవాళ్ళే రాస్తారే ప్రశ్నలు. ఆడాళ్ళ పత్రిక కదండి. మీరు జవాబులు బాగా చెప్తున్నారే. ఈ ప్రశ్న చూడండి. మాతాజీ, పూర్వం పాస్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కారణం చెప్పమన్నారా? చెప్పండి. అందరూ సరిగ్గా వినంటారా? ప్యాస్ కావడం కన్నా ఫెయిల్ కావడంలోనే లాభాలు ఎక్కువ ఉన్నాయి. పాస్ అయ్యాడు అనుకోండి, ఏం చేయాలి? ఉద్యోగాల వేటలో పాదయాత్ర సాగిస్తూ జీవయాత్ర గడపాలి. అదే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, స్కూలుకు పాఠా కొట్టేసి విలేజ్ లో మకాం పెట్టొచ్చు, లీడరు కావచ్చు, పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి ఒక వెలుగు వెలగొచ్చు, ఛాన్స్ చూసుకుని ఎలక్షన్స్ లో పోటీ చేసి నిలిచి ఎకాఎకిన పదవికి రావచ్చు. ఏమండి డిజైన్లు గారు, ఈ ప్రశ్న చూసారా? ఈ కాలంలో ఆడవాళ్లు మగవేషాలు, మగవాళ్ళు ఆడవేషాలు వేస్తున్నారు. ఈ వికారం ఏమిటి ఎడిటర్జీ? అమ్మా వనితామణి గారు, అవి వికారాలు కాదు, మహోపకారం. ఈ తారుమారు వేషధారణలతో ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో తెలియకుండా పోతుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అంటే అట్రాక్షన్ తగ్గిపోతుంది. దాంతో కుటుంబ నియంత్రణ నిరాఘాతంగా సాగిపోతుంది. దాంతో జనాభా సమస్య తగ్గిపోతుంది. ఎవరమ్మా? చంద్రశాసనలాగా ఉంది. దిద్దుకోండి దిద్దుకోండి, వారే ముఖ్యమంత్రి గారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు. తమ దర్శనం కోసం వచ్చాం. ఆగండి ఆగండి, ఏ కార్యక్రమం కాబట్టి వచ్చారు? మా కాదెందుకమ్మా, మేము ముఖ్యమంత్రి గారి అభిమాన సంఘ సభ్యులం. ఓ ఐ సీ, మీరు మా అభిమాన సంఘ సభ్యులా? యూ కెన్ గో. ఏం పని మీద వచ్చారు? మీకు 2 నిమిషాలు టైం ఇచ్చాం. మాకు 1 నిమిషం 40 సెకండ్లు చాలు. ఓ ఐ సీ, చెప్పండి. మేము మహిళా సర్వస్వం మీద 10 సంపుటాలు వేయటానికి సంకల్పించుకున్నాం. అందులో మొదటి సంపుటిలో మొదటి పేజీలో మీ వ్యాసం ఉండాలి. మీకు నచ్చిన వ్యాసం ఏదైనా ఒకటి ఇస్తే వేసుకుంటాం. ఏముంది? వాట్స్ దే? మొన్న దీపావళి సంచికలో రాశారే. ఓ అదే దీపావళి. అదే అదే తలుచుకుంటే చిచ్చుబుడ్డిలోంచి రవ్వలు స్ప్రెడ్ అయినట్టు జనాభా స్ప్రెడ్ అని బిగ్ జోక్ వేశాను. అదొక జోకు తలుచుకుంటే పొట్టు చెక్కలు. కానీ 64లో ఇంత జోకు వేశారు. ఓ అదే. కానీ ఆ జోకు చాలా పాతదే, టూ ఓల్డ్. మాతాజీ, తమకు తెలిసే ఉంటుంది, బ్రాందీ ఎంత పాతదైతే అంత ఘాటెక్కువ, అంత విలువ ఎక్కువ. అలాగే తమ రచనలు ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్. ఏ సంవత్సరం రాశారో కాస్త గుర్తు చేసుకుంటారా? సరిగా జ్ఞాపకం లేదు. ఐ థింక్ 65, 65.
అది అదే ఇది కదండి ఈ వేషంలో మోడర్న్ పద్ధతి గురించి ఒక జోక్ దంచాను చూసి అబ్బా ఇది కాదండి ఇంకొక జోక్ వేశారండి. ఓ మీకు ఎంత మెమరీ, కొప్పుల మీద జోక్ వేశాను. మొన్న ఉపన్యాసంలో మీరు ఒక జోక్ వేశారే, అబ్బా 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 అది విన్నప్పటి నుంచి ఇక మన పని రేటుగా కాపీ తీయించిస్తాను. చూడండి, మాకు ముఖ్యంగా మీ ఫోటో కావాలి. తక్షణం వెళ్ళి సావధాన్ 1 2 3 4 5 6 7 8 ఎవరు యాభై గారు ఇస్తారు సార్. ఆనందబాబు గారు, మన తాతగారు పంపించారు. విశ్వప్రసాద్ విద్యానిధి ట్రస్ట్ వాళ్ళు మనకిచ్చిన గ్రాంటు, బోధన పరికరాలు, పుస్తకాలు, ఆట వస్తువులు ఇవన్నీ మనకే. పిల్లలు రండి, నేను ఇస్తాను. ఒక్కటి జాగ్రత్తగా తీసుకెళ్ళి పెట్టాలి. బాబు ఫోటో జాగ్రత్త. ఆనందబాబు, ఆ రౌడీల జోలికి వెళ్ళకండి, నా మాట వినండి.
భాగాలు చాలా ఉన్నట్టున్నాయి. అద్భుతంగా ఉంది. మన కుర్చీలు ఏ భాగంలోనే తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కురుక్షేత్రంలో అర్జునులా అలా డిస్కరేజ్ అవుతావేంటి? కష్టపడందే కార్యాలు నెరవేరవు. ఇంకో బాత్రూమ్ అన్న కట్టించాడా పపరేటరు? నీ తాత ముందున్నది కట్టిస్తా. ఇక్కడ సౌకర్యాలు ఇంకే. ఇష్టమైతే ఉండండి, పోతే పోండి. నమస్కారం అండి. ఇక్కడ ఏదో గది ఖాళీ నేను చెప్పి విని వచ్చాం. గదులకేమిటండి, ఖాళీ అవుతుంటాయి, నిండుతూ ఉంటాయి. ముందే మాట చెప్పండి, 1వ తేదీకల్లా అద్దిస్తారా? అది మన నియమం అండి. పిల్లా జల్లా లేరుగా? మా వాడికి అసలు పెళ్ళే కండి. బ్రహ్మచారులు కదా అని ఊరంతా తిరిగి రాత్రి 10 గంటలకు వస్తారా ఏమిటి? గేటు తీసేదే లేదు. 7 గంటలకు పోతామండి. అయితే పర్వాలేదు. రేపు గది ఖాళీ అవుతుంది, అది తప్పక మీకే ఇస్తాను. అప్పటిదాకా ఈ వరండాలో ఉంటాం. సరే, చిత్తం. ఈ వరండాలో ఉండడం నా వల్ల కాదు. లేకపోతే స్ప్రింగ్ కార్టు, ఎయిర్ కండిషన్ రూమ్ కావాలా? ఇదిగో ₹2 పట్టుకెళ్ళి సినిమా చూసేసిన డబ్బాలు అవసరం ఖర్చు పెట్టద్దు. ఈ లోపు నేను పని పూర్తి చేసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. సహస్రశీర్షః పురుషః సహస్రాక్షసహస్రపా సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టర్దశాంగులం పురుష ఏ వేదగం సర్వం సమేతం పురుషం హంసం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ సర్వాణి రూపాణి ధీరః నామాని కృత్వా. ఇంటి యజమాని ఎక్కడ? ధాతా పురస్తాద్యముదా జహార చక్రప్ర విద్వాన్ ప్రతిశతః తదేవం విద్వాన్ అమృతః. రేపటి నుంచి మీ పక్క గదిలో ఉంటాను. ఏమన్నారు? రేపటి నుంచి మీ పక్క గదిలో ఉంటాను. ఈ ఇల్లంతా చాలా చిన్న గదులండి, కుర్చీలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. అందుకే మా ఇంట్లో స్టీల్ మడత కుర్చీలు తప్ప ఇంకేమీ పెట్టలేదు. అదే చూస్తున్నాను. ఏమన్నారు? అదే చూస్తున్నాను. ఎప్పుడు ఒకటే రేడియో మొత్తం చెవులు చిల్లు పడిపోతున్నాయి. అబ్బాయి మూట ఇక్కడి నుంచి అవుతారేమండి, అక్కడికి వెళ్ళి చెప్పండి. అబ్బాయి మూట ఏమిటంటాడు? దున్నపోతుంటున్నాడు. దున్నపోతున్నా? నేనా దున్నపోతులు? ఇప్పుడు పంది, ముళ్ళ పంది, అడిగి పంది. क्या बोलता है? आपको सुअर का बोलता है? मेरे को सुअर बोलता है. मैं सुअर हूँ और तुम भैंस है, तुम बैल है, तुम चूहा है. ఏమిటంటాడు? మిమ్మల్ని దున్నపోతూ ఎత్తు అంటున్నాడు. ఇప్పుడు కోతి, కొండపుత్తు, కుక్క. चुप चुप. क्या बोलता है? आपको लंगड़ा का बंदर बोलता है. लंगड़ा बंदर बोलता है. अरे तुम झूम है, तुम घूम है, तुम सट बैल है. ఏమిటంటాడు? మీరు నల్లి గొంగళపు అంటున్నాడు. अच्छा गोबर का कीड़ा मैं भी तड़का दिखाता हूँ. ఏమిటంటాడు మీరు? మిమ్మల్ని చంపేస్తాట. చంపుతారా? బాయ్. చలో చలో. మీరు వెళ్ళండి. అయ్యా
చూశారు, అందుకే పెద్దలు చెప్పారు దేశానికి ఏక భాష ఉండాలని. ఒకరు తిట్టిన తిట్టి ఇంకొకరికి అర్థం కావడం లేదు. ఏమిటి కర్మ. ఇక్కడ ఈ రకం కూడా ఉందన్నమాట. హలో హలో, అలా చూస్తూ నిలబడ్డారే, రండి. మీ రండిలో బండెడు అర్థం ఉంది. మిమ్మల్ని చూచి చూడగానే షటప్. ఈ ముక్క నేను బయటే చెప్పేదాన్ని. మన సంఘంలో మర్యాద అంటూ ఒకటి ఉంది కనుక మిమ్మల్ని లోపలికి పిలిచి చెప్పా. మగవాళ్ళు అనిపించారు. కాస్త ఆధునికంగా డ్రెస్ చేసుకోగానే మీకు తోచినట్టల్లా మాట్లాడతారా? ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. జబ్బుతో ఉన్న తల్లిని, పెళ్లిగాని అక్కల్ని, చదువుకుంటున్న తమ్ముళ్ళని పోషిస్తూ నీతిగా జీవిస్తున్నానని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇక మీరు క్షమించండి, నా స్పీడ్కు ఇలాంటి బ్రేక్ పడవలసింది. వస్తాను. అమ్మాయి మందు. వస్తున్నానమ్మా. ఇదేమిటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడేమిటి, నిన్న రాత్రి నుంచి రావాలని ఏవేమో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. కానీ వెధవ కొంప అడుగు పెడితే సహస్రాక్ష సహసతని 1000 కళ్ళు వెంటబడుతుంటాయి. గజలక్ష్మి, గజలక్ష్మి, దశక పర్యంతం నిన్ను పూజ చేసి ఇది ఇవాళ అడ్వాన్స్. ఆహా, ఏమి దృశ్యం. అక్కడ బ్రేక్, ఇక్కడ షాక్. ఎవరు నువ్వు? స్వాములు తమ రహస్యం బయట పెట్టకుండా ఉండటానికి ఇది లంచం. వేద చదువుకుల పండితుల్ని ఈ విషయం అర్థలైనా అమ్మమ్మ, ఆడిన మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రుడి తర్వాత నేనే. ఏకంగా 2 పాతికలు కొట్టేశాడే. ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు. ఈ ఇంట్లోకొచ్చి 50,000 ఖరీదు చేసే అనుభవం సంపాదించాను. వస్తాను స్వాములు, వస్తా తల్లి. చిరంజీవి రత్నాదేవికి నీ భర్త పుణ్యకోటి ఆశీర్వదించి వ్రాయినది ఏమనగా, నేను అబాద్ నగరానికి 2 రోజుల క్రితమే వచ్చి చేరుకున్నాను. కానీ రత్నం, ఇంత పెద్ద మహానగరంలో రావు అడ్రస్ పట్టడం అంటే సామాన్యమా? వాడవాడలా తిరిగాను, వీధులన్నీ గాలించాను, ఆఫీసులన్నీ వెతికాను. నరసింహరాజని, నరసింహం అని, నరసింహాచారి అని, నరసింహమూర్తి అని ఉన్నారే కానీ నరసింహారావు లేడే. ఇంతలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. విశాఖపట్నంలో నరసింహారావు అని ఒక ఆయన ఉన్నారని. అక్కడికే వెళ్తున్నా. రత్నం, కొంప మునిగింది. విశాఖపట్నంలో ఉన్నది మన నరసింహారావు కాడే, రిటైర్డ్ ఇంజనీర్ వెంకటేశ్వర స్వామి. ఇంకా నీకెందుకు ధైర్యాలేదు? ఎలాగైనా ఆ కుర్చీలను పట్టాలని ఆంధ్రదేశం అంతటా తిరుగుతున్నా. రత్నం, అదృష్టవశాత్తు ఒక వార్త చిక్కింది. నరసింహారావు అనే ఇంజనీరు తిరుపతిలో తన కొడుక్కి పెళ్లి చేస్తున్నట్ట. పత్రిక దొరికింది. అక్కడికే వెళ్తున్నా. గోవింద్. రత్నం, ఆ పెళ్లి 3 నెలల క్రితమే అయిపోయిందిట. అయితే మాత్రమే ఆ కుర్చీలు ఎలాగైనా సాధిస్తాను. నువ్విచ్చిన కుర్చీల డబ్బు జాగ్రత్తగా ఉందిగా, కానీ ఖర్చుల డబ్బే 2 రూపాయలు మిగిలింది. ఎలాగైనా గాజులమ్మి ఒక 500 రూపాయలు వెంటనే పంపించు. ఇట్లు నీ భర్త పుణ్యకోటి.
ఈ కాలనీ అంతా పాడుపడ్డ ఇళ్ళు పాత ఇళ్ళును, అందులోనూ 19వ నెంబర్ ఇళ్ళు 3 ఉన్నాయి. ఇందులో మన అడ్రస్ ఏది? కాస్త ఓపిక పట్టు భాయ్. ఈ మాత్రానికి ఇలా దిగజారిపోతే కొలంబస్ అమెరికా కనిపెట్టగేవాడా? అదిగో చూడు. గుర్తుందా? ఆ రోజు వేలంపాట్లో కుర్చీలు మోసుకుపోయింది వీడే. అంటే ఆ 2 కుర్చీలు ఈ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. తాళం వేసిందే. తాళాలు పాలగొట్టడం చట్ట ప్రకారం తప్పు. ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాతే వద్దాం పద. ఇదేమిటి? వజ్రాలు కాదే. ఇవేవో విదేశాలతో దొంగ వ్యాపారం చేసే పత్రాలాగున్నాయి. బాస్, మన సింగపూర్ బిజినెస్ సక్సెస్ అయితే లాక్స్ అండ్ లాక్స్. అందుకే ఈ కుర్చీలు ఇవాళే పంపించాలి. వెంటనే వెళ్ళి ఫోన్ చేయి. ఓకే బాస్. ఏమిటి? ఎవడో లోనికి వచ్చాడు. మన పత్రాలు పెట్టుకో.
హలో పోలీస్ స్టేషన్ హియర్. హలో హలో హలో. హలో పోలీస్ స్టేషన్ హియర్. హలో టక్ 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 42111. ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇలా చెప్పారు. చీఫ్ సెక్రటరీ ఎంక్వైరీ నెంబర్ 3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. 42111. గాబరా పడకండమ్మా. మీ ఆనంద్ బాబు గారు పోలీసులు కనిగప్పి తిరుగుతున్న ఒక ఇంటర్నేషనల్ గజ దొంగను మాకు పట్టించారు. పచ్చిమెంటికే కాకుండా దేశానికే గొప్ప సేవ చేశారు. వెళ్ళొస్తాం. వస్తామమ్మా. ఏమే అడ్డలే హాయిగా సుఖంగా ఇంట్లో ఉన్నవాడు వల్ల ఈ మొక్కల కొట్టుపడ్డామే నాయన. నీకోసం నా నగలన్నీ అమ్మి ఒక వీధ ఒక వాడ ఒక ఊర అన్ని వెతికి నీకోసం ఎట్లా అయ్యాను నాయన. పోదాం పద. రావు రాకుండా ఇక్కడ ఎలా ఉంటావు బాబు? సరే ఇల్ల వాకల తినటానికి తిండా ఏముంది మురికి వాడలా? ఏమిటి బడి చెప్పుకుంటూ ఇక్కడే బ్రతుకుతావా? ఓహో ఈ మైనాడేదో మత్తు తల్లి నిన్న మార్చిందన్నమాట రత్నశివ్ గారు. అవునే, లేకపోతే నా ఇంటికి ఎందుకు రానంటాడు? ఎంతకైనా తెగించింది ఆమె తల్లి. అని పిల్లగా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. హద్దులా? వాటిని గురించి నువ్వే మాట్లాడేది. అయినా నీతో నాకేం పని? ఆనందబాబు ఏమిటి అలా చూస్తూ? ఇంటికి పోదారా? పోదాం పోదండి. ఆనందబాబు ఎక్కడికి రా? వదలండి. రారని చెప్పడా నువ్వే అవుతావే? వాడి మీద నిజాధికారం ఏమిటే? నోరు వాయలేని వాడిని వల్ల వేసుకుని నీ అవసరాలన్నీ తీర్చుకుని అయితే మా కుర్రాన్ని మా ఇంటికి పంపనండి. ఏం కాకూడదా? లక్ష్మి ఆనందబాబు అభివృద్ధి కోసం అన్ని విధాలా పాటుపడింది. అతనికి కూడా లక్ష్మి అంటే ఎంతో ప్రాణం. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏమిటి ఆనందబాబుకి దిక్కు మొక్కలేంటంతా పెళ్లి చేస్తాను. వీడంతస్తుంది దానంతస్తుంది. అంతస్తు అనేది ఆస్తిని బట్టి గాని కులాన్ని బట్టి గాని కాదమ్మా, మనసును బట్టి. వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేయదలుచుకున్నాను, చేసి తీరుతాడు. చేతనే చేసుకోండి, వెళ్ళండి. లేవండి.
దాగిన పాట నా పెదవిని పలికింది దాగిన పాట నా పెదవిని పలికింది నీ మదిలో దాగిన పాట నా పెదవిని పలికింది నీలో నాలో నీలో నాలో నిండిన వలపే నీడే వెల్లువ దూకింది అవునా అవునవునా నీ మదిలో దాగిన పాట నా పెదవిని పలికింది మనసారగా నన్ను చేరగా నీ తనువేమో పులకించింది మనసారగా నన్ను చేరగా నీ తనువేమో పులకించింది అది నీ చూపే చెప్పింది తమి తీరగా నువ్వు తాకగా తమి తీరగా నువ్వు తాకగా నా అణువణువు విరబూసింది అది జిలుగుపైటే చెప్పింది నీ మదిలో దాగిన పాట నా పెదవిని పలికింది చిరునవ్వులే నువ్వు చిందగా నా పరువం అల్లన మెరిసింది చిరునవ్వులే నువ్వు చిందగా నా పరువం అల్లసింది అది విరిపాంతే చెప్పింది అనురాగమే అనుబంధమై అనురాగమే అనుబంధమై మన ఇరువురి మనసులు కలిపింది అది వీడని కౌగిలి చెప్పింది బోస్ బోస్ షరప్ అసలు ఇలాంటి వాటితో వ్యాపారం చేయటం నాదే బుద్ధి తక్కువ మనం చేసుకున్న అగ్రిమెంట్ ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి మొత్తం అంతా కొట్టేయాలి కదా రాత్రి రాత్రి ఉడాయించావు అది కాదు నీకు నిద్రాభంగం కలిగించేందుకు నేనే తీసుకొద్దామని వెళ్ళాను ఆ కుర్చీల్లో ఏమీ దొరకలేదు బోస్ అది నీ ముఖం చూస్తే తెలుస్తుంది దొరికితే నువ్వు మళ్ళీ కనిపిస్తావా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నువ్వు తప్పు చేయవా చాచా అది నీ జన్మ హక్కు నాయనా నువ్వు తప్పు చేస్తూ ఉండాలి నేను క్షమిస్తూ ఉండాలి బోస్ సరే మన పాత అగ్రిమెంట్ ఉంది నాకు 40 నీకు 60 అది రద్దు ఇక నుంచి నాకు 60 నీకు 40 అది నువ్వు సొంతదారుడు కనుక ఏమంటావు అలాగే హాయ్ మిగిలిన కుర్చీలు ఒక నాటక సమాజంలో ఉన్నాయి ఆ సమాజం ఈ ఊళ్ళో లేదు మరి ఎక్కడున్నారు అడ్రస్ ఇవాళ దొరికింది వాళ్ళ ఉన్న ఊరికే పోదాం పద సమాజాన్ని గురించి విన్నాం మీ నాటకాన్ని గురించి ఇంకా విన్నాం మిమ్మల్ని గురించి ఇంకా ఇంకా విన్నాం మీ నాటకాన్ని మా ఊళ్ళో మా రభస తరఫున ఆడించాలని తీర్మానించుకున్నాం రభస అదేనండి రసికజన భద్రతా సంఘం దానికి నేను ప్రెసిడెంట్ మా వాడు ఆఫీస్ బాయ్ చెప్తాను అలాగా కలుసుకున్నా ఈ శుభ సమయంలో సార్ మన హీరో తాగి పడిపోయాడండి తాగాడా మళ్ళీ తాగాడా ఓరి వీడి దుంప తగ్గ పద 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 నాకు ఈ వేషం వద్దురా నేను ఈ సంగతి ఆ జనానికి తెలిస్తే నా వీపు విమానం మొదలు పుట్టిస్తారయ్యా నాయనా వద్దు ఆయన వద్దు ఈ నాటకాల మేనేజ్మెంట్ బుద్ధొచ్చింది 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 శాంతి శాంతి ఎందుకంటే అలా కంగారు పడతారు ఈ రభస ప్రెసిడెంట్ ఇక్కడ ఉండగా
నిజంగా సహాయం చేస్తారా? ఆపద్బాంధవా, అనాథ రక్షక, మీరే కాపాడాలి బాబు. నమస్కారం బాబు, నమస్కారం. త్రింశత్కోటి దేవతా పరివేష్టిత స్వర్గపురాధీశ్వర ఇంద్ర దేవేంద్ర బహుబరాట్ బహుబరాట్ బహుబరాట్. రంభ ఎవ్వడా దుర్మార్గుడు నిన్ను హింస పెట్టిన ధూతుడు, ఎవ్వడా దుర్మార్గుడు నిన్ను హింస పెట్టిన ధూతుడు. గాలి చూపకవాని నా వజ్రాహతిని తలగ్రళ్ళ నేషత ఎవ్వడు వాడెవ్వడు వాడెవ్వడు. ఏమని చెప్పుదు ఏమని చెప్పుదును దేవాది దేవా మహానుభావా, ఏమని చెప్పుదు ఏమని చెప్పుదు. విచిత్ర వేషులు వింత మానవులు దండయాత్ర సాగిస్తున్నారు, చిత్రవేషులు వింత మానవులు దండయాత్ర సాగిస్తున్నారు. శూలాల గృచ్చి గుణపాల వ్రచ్చి నెత్తిన ఏదో దించిపోయెదరు. ఏమని చెప్పుదు ఏమని చెప్పుదును. బృహస్పతి ఏమిటది? రాకెట్టులో వచ్చిన అపోలో ఇది. ఆ వింత మానవుని ప్రవేశపెట్టుడు. మానవుడా, భూలోకవాసులకు ఇంతటి కావరమా కావరమా కావరమా. మనిషంటే ఏమిటో తెలుసునా, మనిషంటే ఏమిటో తెలుసునా, నీకు భూలోకమంటేనే చులకనా. వీడు తలచనా దేవతల తలదన్ని పోగలడు. మనిషంటే ఈ మనిషంటే ఏమిటో తెలుసునా. ఏమిటి మీ గొప్పతనం? ఇంద్ర పదవిని ధిక్కరించి తప్పులు పట్టు స్వాతంత్ర్యమే లేదు స్వర్గంలో. రాష్ట్రపతినైనా సరే ఎదిరించి మాట్లాడు హక్కున్నదయ్య భూలోకంలో. మనిషంటే ఏమిటో తెలుసునా. ఎన్ని వేలేండైనా ఒక్కన్నే పదవిలో ఉండనిస్తారయ్య మీ వారు. విశ్వాసరాహిత్య తీర్మానముల తెచ్చి దించి వేశారయ్య మావారు. మనిషంటే ఏమిటో తెలుసునా. తుక్కు పట్టిన తుక్కు వజ్రాయుధాలతో పోరాడుతుంటారు మీ వారు. ఒక్క యాటం బాంబు దెబ్బతో జీవులను మసిచేసి వేస్తారు మావారు. మనిషంటే ఏమిటో తెలుసునా. ఇంతేనా ఇంతేనా. పూర్వపు స్మృతులను పురాణాలను మార్చుటకు వారు. అందరి కోసం రాజ్యాంగాన్ని సవరిస్తారు మావారు.
ఊర్వశి మేనక నటనకు ఉబ్బిపోయెదరు మీ వారు కాబరేలతో క్లబ్బు డాన్సులతో ఊపేస్తారు మా వారు ఈ వజ్రాలు ఎవరో కావండి, మీ నాన్నగారివి, నీవే. ఇందులో భద్రం చేస్తున్నానని రాశారు. ఇదిగో పిల్లు చూడండి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తాతగారిని పిలుచుకొస్తాను.
వజ్రాలా? కుర్చీలు దొరికాయా? అవును తాతగారు, నా కళ్ళారా చూశాను. 10 వజ్రాలు ఉన్నాయి. అందులో వారి నాన్నగారు రాసి పెట్టిన బిల్లు కూడా ఉంది తాతగారు. భుజంగరావు గారి బిల్ల ఆశ్చర్యంగా ఉంది. అంతా దైవ నిర్ణయం. దీన్ని నేను అదృష్టమన్నాను, మంచితనానికి విజయమంట. ఆనంద పాత్ర, ఇంతకాలం నువ్వు వాటిని నీకు లభించి, అందుకే 50 లక్షలు విలువ చేసి ఈ వజ్రాలు నిన్ను వెతుకుంటూ వచ్చాయి. వీటితో నీ ఆలు మగరు సుఖంగా 100 ఏళ్లు వర్తిల్లు. బాబు, ఏమిటిది? నా నోరు ఊరుకోదు కానీ నీకు దొరికిన వజ్రాల్ని మీ అన్నయ్యకు పంచి పెడతావా? నువ్వు ఏమయ్యావో ఎలా ఉన్నావో కూడా ఆలోచించలేదే. రామక్క, ఆనందబాబు అమాయకుడు కాదు, మన అంతస్తుకు అందేవాడు కాదు. ఆస్తి కన్నా ఆదర్శాలకి ఎక్కువ విలువనిచ్చేవాడు, నీతికి నిజాయితీకి కట్టుబడిన బాబు. అలాగే నీ ఇష్ట ప్రకారమే కాదు. ఇంకా ఏమిటి బాబు? అదే తాతగారు, వారి మనసు నాకు బాగా తెలుసు. ఈ డబ్బుతో మన చిన్న స్కూల్ని ఒక పెద్ద భవనంగా మార్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పెద్ద పెద్ద చదువుల్ని చెప్పించి వాళ్ళందరినీ పెద్ద వాళ్ళని చేయాలని వారి ఆశ. ఇంత గొప్ప ఆశయాలున్న వాళ్ళు ఉండటం మన కాలనీకే కాదమ్మా, మన సంఘానికే పెద్ద అదృష్టం బాబు. ఈ దినం చాలా సుదినం. మన పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ శుభదినం. ఒకనాడు పాకలో ప్రారంభింపబడిన ఈ పాఠశాల ఈనాడు ఇంత పెద్ద సంస్థగా రూపొంది ఒక చక్కటి భవనాన్నే సంతరించుకున్నది. ఈ విద్యా సంస్థకే సమర్పించి తన తండ్రి భుజంగరావు గారి పేరు చిరస్థాయి చేసి పితృభక్తిని చాటుకున్నాడు. ఇలాంటి ఉత్తముడైన చిరంజీవి ఆనందబాబుకి, అతనికి చేదోడు ఆదోడుగా నిలిచిన అతని అర్ధాంగి చిరంజీవి సౌభాగ్యవతి మహాలక్ష్మికి నా హృదయపూర్వక ఆశీస్సులు. తప్పించుకు పారిపోదాం అనుకున్నావా? ఎక్కడికి పోతావు? ఆగు!
ఏమండి ఏమండి రమేష్ బాబు చూడండి, మీకోసం అన్నా అన్నా అలమటించే మీ తమ్ముడు ఏమయ్యారో చూడండి. మీ పేరు వినగానే పొంగిపోయే మీ తమ్ముడిని మీరేం చేశారో ఒక్కసారి చూడండి. తండ్రి పోయిన తర్వాత మీ తమ్ముడు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆపదలో చిక్కుకుంటే తన ప్రాణాలనైనా లెక్క చేయకుండా మిమ్మల్ని ఆదుకున్నారే. ఇలాంటి ప్రేమమూర్తిని కొట్టడానికి మీకు చేతులెట్లా వచ్చేయండి? స్వార్థం, దురాశ నిలువెల్ల నిప్పుకున్న మీలాంటి వారు డబ్బునే ప్రేమిస్తాడు. దానికోసం ఎంత నీచానికైనా పాల్పడతారు. నాకు తెలుసు ఆ కుర్చీలో ఏదో ఉందని. దాన్ని మీరొక్కరే దక్కించుకోవాలనేగా ఈ దారుణాన్ని కొడిగట్టారు. చూడండి, ఇదిగో మీ తమ్ముని కనుక్కోకుండా వజ్రాలు దొరికినా మీకు రావాల్సిన ఈ 5 వజ్రాలు మీకోసం దాచిపెట్టాను. తీసుకోండి. మీ ప్రేమాభిమానాలకై అల్లాడిపోతున్న మీ తమ్ముడు మీకోసం దాచిపెట్టిన వజ్రాలు. మీకివ్వాలనే కోరికతో మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించి ఈ ప్రతిఫలాన్ని పొందిన మీ తమ్ముడు దాచిపెట్టిన వజ్రాలు. మీరేమి చేసినా ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే మీ తమ్ముడు దాచిపెట్టిన మీ 5 వజ్రాలు. తమ్ముడు, నేను తమ్ముడు నీది ఎంత మంచి మనసును తెలుసుకోలేక నీకు ఎంతో ద్రోహం చేశాను. కన్న తండ్రి మనసు కష్టపెట్టాను. కానీ నీవు నీతికి నిజాయితీకి నిలబడి నాన్నగారి పేరు నిలబెట్టావు. వచ్చింది వజ్రాలు కాదు తమ్ముడు, నువ్వే తమ్ముడు, నువ్వే. ఆహా ఆహా, సుఖాంతం అంటే ఇలా ఉండాలి. మంచితనానికి కట్టుబడి ఉంటానని ఒప్పుకున్నారుగా, ఇక వదిలిపెట్టండి వాదనలు. వదలండి బాయ్. భారతంలో కౌరవుల్లాగా ఆస్తి కోసం అన్యాయానికి నువ్వు పూనుకుంటే, రామాయణంలో అన్నదమ్ముల్లాగా సోదర ప్రేమను సాధించాడు నీ తమ్ముడు. ఆస్తి నీకు ఇచ్చేశాడు.